ఒక చిన్న తీరప్రాంత గ్రామంలో మహేంద్ర అనే 8 ఏళ్ల బాలుడు మరియు అతని మెత్తటి నల్ల కుక్క లియో నివసించారు. వారు ఎల్లప్పుడూ సాహసం కోసం వెతుకుతున్న ప్రాణ స్నేహితులు. ఒకరోజు మహేంద్ర ఇసుకలో సగం పాతిపెట్టబడిన మెరుస్తున్న రాయిని కనుగొన్నాడు. అది ఒక మర్మమైన కాంతితో మెరిసింది. ఆ రాయి ఒక రహస్యాన్ని గుసగుసలాడింది. కాంతి ఆలయానికి ఒక మార్గం. ధైర్యంతో మార్గనిర్దేశం చేయబడిన మహేంద్ర మరియు లియో అడవిలోకి బయలుదేరారు. అడవి లోపల లోతుగా నీరెలు వారి మార్గాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించాయి. కాని లియో బలంగా నిలబడి మహేంద్రను కాపాడింది. చివరికి వారు కాంతి ఆలయాన్ని చేరుకున్నారు. కలిసి వారు బలిపీఠంపై మెరుస్తున్న రాయిని ఉంచారు మరియు చీకటి మాయమైంది. ఆలయం దాని నిజమైన నిధిని వెల్లడించింది. బంగారం కాదు, కాంతి మరియు ధైర్యం. మహేంద్ర లియో వైపు నవ్వి, "నువ్వే నా నిజమైన నిధి" అని గుసగుసలాడాడు.